దేవుని కార్యాలను మనం తలపోసుకుంటే మనం దీనులుగానే మాత్రం కాదు, దేవునితో మనకున్న అనుబంధం బలపరచబడిద్ది. 10 మంది ఎదుట మనం దీనంగా ఉండగలుగుతాం. అన్న ఒక మాట చెప్తాడు మాకు, ముఖానికి క్రీములన్నీ పెట్టినా కళ ఉండదు. మనోళ్ళు ఏయో క్రీములు రాస్తారు, అట్లా కళ ఉండదు. మనం కట్టే వస్త్రంలో కానీ పూసే క్రీముల్లో కానీ మన ఆకర్షణ లేదు. మనం దీనత్వంతో నిండిన గుండెతో ఉంటే అంతకు మించిన సౌందర్యం మనకి ఇంకోటి లేదు. ఎవరైతే దీన హృదయం కలిగి ఉంటారో మనుషులకు తెలియకుండానే వాళ్ళని చూస్తేనే ఒక రకమైన ఆకర్షణ, వాళ్ళని చూస్తేనే ఒక రకమైన పరిమళం, వాళ్ళ దగ్గర ఉండాలనిపించింది, కాసేపు మాట్లాడాలనిపించింది, వారిని చూస్తే చాలా అనిపించింది అండి. అలాంటి దీనత్వం మనుషుల్ని కాదు ఆకర్షించేది, ఆకాశం ముందున్న దేవుణ్ణి ఆకర్షించేదే దీనత్వం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు పై రూపాన్ని చూసి ఒకవేళ ఆకర్షించబడొచ్చు, కానీ దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, ఆయన హృదయాన్ని చూసే దేవుడు. గనుక నువ్వు దీనుడిగా ఉంటే ఆయన కృపను పొందుకో.